హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చూడండి, మా పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకురానికి అయితే వెళ్ళిన వాటర్ చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే వర్షం అయితే వచ్చింది. ఈ బ్యాగులు ఎట్లున్నాయంటే పావు కట్ట బియ్యం బస్తా మోసినట్టుంది. చూడండి, యామ్ని స్కూల్కి పోలేదనుకో మాకండి. యామ్నికి అయితే హాఫ్ డే అవుతున్నది. వీళ్ళిద్దరికైతే 3:45. యామ్ని నేను వెళ్ళి అయితే వాళ్ళిద్దరిని అయితే మేమిద్దరం పోయి వాళ్ళిద్దరిని తీసుకొచ్చినాం. చూడండి ఎంత బరువు ఉన్నాయి అంటే, నేనేం బ్యాగులు, యామ్ని ఏం బాస్కెట్లు. యామ్ని తొందరగా వచ్చినందుకు, లేకపోతే ఇంకా 3 బ్యాగులు అవ్వు. ఇక్కడైతే అమ్మ బ్యాగులు దింపుతుంటే నాకు గొడవ అయింది. వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ నొప్పులకు అన్నిటికీ మందు లెక్క అయితే నేను ఒకటైతే ట్రై చేయబోతున్నా. మొత్తం అయితే చూడండి. ఇక్కడైతే ఇంటికైతే వచ్చేసిన. ఈరోజైతే నేనైతే లడ్డూలు చేయబోతున్నా. ఏం లడ్డూలు అనుకుంటారా? పల్లీలు, పుట్నాలు, బెల్లం, కొబ్బరి, నువ్వులు. ఇవన్నీ అయితే మన ఆడవాళ్ళకైతే బలము, నడువుల నొప్పులకైతే బాగా అయితే పనిచేస్తాయంట. నాకైతే ఒక ఆంటీ అయితే ఈ చిట్కా చెప్పింది. ఈ లడ్డూలు చేసుకొని తింటే నడువుల నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ తగ్గుతాయి. చిన్నపిల్లలకైతే ఎనర్జీ ఉంటుంది, బొక్కలలో బలం ఉంటుంది. మనకు పల్లీలు మంచివే, కొబ్బరి మంచిదే, ఇంకోటి పుట్నాలు మంచివే, తెల్ల నువ్వులు. ఇవన్నీ అయితే ఒకటి ఇస్తే తినరు కదా. ఒక్కసారి ఇవన్నీ అయితే కడుపులో వేసుకోలేం కదా. లడ్డు ద్వారా అయితే అన్నీ అయితే మన కడుపులోకి అయితే పోతాయి. ప్రతి ఒక్క పోషకాలు మన బాడీకి అయితే పడతాయి. ఇక్కడైతే మా ఆయన అయితే రోజు పనికి అయితే వెళ్ళి వస్తాడు కదా. కాళ్ళ నొప్పులు అంటాడు ఆయనకి. నాకైతే నడువు నొప్పులు వస్తాయి. నాకు, మా పిల్లలకైతే బలం ఉండాలని, అందరి కోసం అయితే నేనైతే ఈ లడ్డు అయితే తయారు చేయబోతున్నా. ఫస్ట్ కడాయి అయితే పెట్టుకొని దాంట్లో పల్లీలు అయితే మంచిగా వేయించుకోవాలా. పచ్చిగా అంతా వెళ్ళిపోవాలా. మంచి పొట్టు అంతా తీసుకోవాలా పల్లీలు వేయించుకొని. నెక్స్ట్ అయితే నువ్వులు, కొబ్బరి, పుట్నాలు ఇవి 3 కలిపి అయితే వేయించుకొని ఇది అలాగ పెట్టుకోవాలా. ఇవైతే పొట్టు తీసుకోవాలి కదా, వేరే పెట్టుకోవాలా. మనం కొబ్బరి చిప్పలు చూపించిన కదా, అవన్నీ అయితే మంచిగా కట్ చేసుకోవాలి. అవి కట్ చేసుకోవాలా. పల్లీలు, బెల్లం అయితే మంచిగా అయితే ఇట్లా తరిగినట్టు అయితే మంచిగా కట్ చేసుకోవాలి బెల్లం. ఎందుకంటే మిక్సీలో అయితే గడ్డలు అయితే కరగదు కదా. ఫస్ట్ అయితే ఇక్కడ కొబ్బరి అయితే వేసుకుంటున్నా. కొబ్బరి కొంచెం వేగినాకైతే నువ్వులు వేస్తా. నువ్వులు వేసినాక దాంట్లోనే పుట్నాలు వేసుకొని మొత్తం అవన్నీ వేసుకొని, ఎక్కువైతే మాడొద్దు, అవి మాడిన స్మెల్ అయితే రావద్దు. నార్మల్గా వేయించుకోవాలి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కదా. లాస్ట్ వాటికి అయితే వీడియో చూడండి. లడ్డు తిని మా వాళ్ళ ఫీలింగ్స్ ఎట్టున్నాయో చూడండి. నేను ఏమో అనుకున్నా, బెటరే, తినరేమో, మొత్తం నేను ఎట్లా తినాలో ఏమో ఇంతగానం ట్రై చేస్తున్నా. కానీ ఇవైతే కొంచెం తీసుకుంటే ఒక చిన్న కటోరీ సైజ్, చిన్న కూరగిన్నె సైజు, ప్రతి ఒక్కటి చిన్న కూరగిన్నె సైజు తీసుకుంటే మట్టికి, ఇప్పుడు మన పుట్నాలు పోసే అంత కూరగిన్నె కాదు, ఇంకొంచెం చిన్నది తీసుకున్నా మనిషికి 2 చొప్పున వస్తాయి. ఇప్పుడైతే ఎక్కువనే వచ్చినాయి. అయినా మా వాళ్ళు ఈరోజే మొత్తం గుమ్మేసిరు సగం. కొన్ని అయితే ఉంటే నేను పక్కకైతే పెట్టుకున్నా. రోజు మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా తినాలా. ఇంకోటి ఏంటంటే, వేసే వాళ్ళైతే కొంచెం జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ అయితే అవి కూడా ఇలా పౌడర్ వేసుకొని అయితే లడ్డు అయితే చేసుకోవచ్చు. మనం అన్నీ తెచ్చుకోని వాళ్ళమైతే ఇంత సింపుల్గా అయితే పుట్నాలు అయితే మనకు దొరుకుతాయి, కొబ్బరి దొరుకుతుంది, బెల్లం దొరుకుతుంది, నువ్వులు, ఈ 4 ఐటమ్సేగా. ఇంకోటి ఏంటంటే, మనకి లడ్డూలు మలవటానికి కొంచెం కొన్ని బెల్లాలు ఏం గట్టిగా ఉంటాయి, కొన్ని బెల్లం ఏం మెత్తగా ఉంటుంది. మెత్తగున్న బెల్లం అయితేనేమో లడ్డు ముద్ద అవుతుంది. లేకపోతే కొంచెం పాలైతే పోసుకొని అయితే ఇట్లా ఒత్తుకోవాలా. మా లడ్డూలు అయితే చాలా మంచిగా వచ్చినాయి. ఆంటీ నాకు నడువులు వస్తున్నాయి అని అంటే ఆంటీ అయితే చిట్కా అయితే చెప్పింది. ఆంటీకి అయితే పని చేసిందంట, అందుకు నాకైతే చెప్పింది. నేను కూడా ట్రై చేద్దామనేసి ఎట్లా ట్రై చేస్తున్నా కదా. వీడియో అయితే తీసుకుందాం, చూద్దాం. పర్ఫెక్ట్గా వస్తేనేమో వీడియో ఎడిటింగ్ చేసి పెడదాం, లేకపోతే అవసరం లేదనుకున్నా. కానీ మంచిగా అయితే వచ్చింది, మంచిగా అయితే ఉన్నది. లడ్డూలు అయితే మస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే, నెయ్యి ఉన్నోళ్ళు అయితే నెయ్యి వేసుకుంటే మంచిది, నెయ్యి లేని వాళ్ళు అయినా వేయకపోయినా ఏం లేదు. నేనైతే కొంచెమే వేసుకున్నా. ఎందుకు మరింత అయితే వేయలేదు, ఎందుకంటే వీళ్ళు తినరు. అసలు నెయ్యి స్మెల్ వస్తే వీళ్ళు తొందర తినరు. నేను ఈ నెయ్యి ఎప్పుడు వేసినంటే అవన్నీ మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే నెయ్యి అయితే వేసుకుని. ఇక్కడైతే చూడండి, పల్లీలు అయితే పొట్టు తీసుకుంటా నేను కూర్చుంటే మా ఆయన పనికి పోయి వచ్చి, ఈ పల్లీలు ఇస్తావా అయ్యవా అంటుండు. పల్లీలు అయితే అక్కడికైతే కొన్ని అయితే తీసుకొని అయితే తిని సప్పుడు చేయకుండా అయితే వెళ్తుండో చూడండి. ఇక్కడైతే చూడండి, ఇట్లయితే పొట్టు అయితే మంచిగా అయితే తీసుకోవాలి. ఈ పొట్టు తీసుకున్నాక ఇవి అయితే మిక్సీ చాలా మెత్తగా పట్టుకోవద్దు, కొద్దిగా బరుకు అయితే మిక్సీ అయితే పట్టుకొని అయితే తీసుకోవాలి. ఒక్క రౌండ్ తిప్పి అయితే తీసేయండి. కొన్ని మామూలు కొంచెం కలిసినా ఏం కాదు, అల్లం మెత్తగా
మొత్తం బరుకు బరుకు అయితే ఉండాలా. ఇవి తిప్పి అయితే ఒక ప్లేట్లో వేసుకున్నా. నెక్స్ట్ అయితే అదే మిక్సీ గిన్నెలో పల్లీలు, నువ్వులు, పుట్నాలు ఇవన్నీ అయితే వేసుకొని నెయ్యి కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకొని మొత్తం ఒక గిన్నెలో వేసుకోవాలా. ఒక స్టీల్ గిన్నెలో అయితే వేసుకున్నా చూడండి. ఇంకా దాంట్లో అయితే లడ్డు తీసుకోవాలి. ఫస్ట్ లడ్డు అయితే మా యామ్ని తిన్నది. యామ్ని తిని ఎట్లుంటుందో, యామ్ని ఎట్లా తిన్నదో ఏమో అనుకున్నా. మంచిగా అవుతున్నది. ఇక్కడ నేనైతే చూడండి పల్లీలు తినుకుంటా అయితే లడ్డూలు చేస్తున్నా. ఇవన్నీ అయితే కలుపుతున్నా. ఇవి ఎట్లుంటాయో ఏమో అనేసి నాకైతే టెన్షన్ అయితే అవుతుంది. చూద్దాం, ఒకసారి ట్రై చేస్తే కదా ఏదైనా మనకు తెలిసేది. అసలు ఇన్ని లడ్డూలు అవుతాయి అని నేను అనుకోలేదు. కానీ ఈ పల్లీల పౌడర్ ఇవన్నీ కలిపి నాకైతే చాలా అయితే అయినాయి లడ్డూలు. మంచిగా అయితే అనిపించింది. ఇక్కడైతే చూడండి బెల్లం కూడా వేసుకుంటున్నా. బెల్లం నేనైతే మిక్సీ పట్టి ఖాళీ చేసిన కదా, అడుక్కు అయితే కొంచెం అయితే ఉంచిన, పైది అయితే ఖాళీ చేసిన. అడుక్కు కొంచెం ఉంచి బెల్లం అయితే వేసుకొని దాన్ని ఇంకొంచెం మెత్తగా చేసిన. అప్పుడు ఎంత అయిందంటే ఇంకా చాలా అయింది. అయ్యమ్మో చాలా అవుతుంది, ఎవరు తింటారా నాయన అనిపించింది నాకు. కానీ తినేసిరు, మా వాళ్ళు తినేసిరు, నేను కూడా తిన్నా. టేస్ట్ అయితే మంచిగా ఉంది. మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేసిర్రు. మీరు కూడా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే లడ్డు కోసం అయితే ప్రయత్నిస్తున్నాం. మా ఓడు చూడండి, యష్గాడైతే వీడియో తీసేది, ఉదయగాడైతే స్టాండ్ పట్టుకొని ఆట ఆడుతుండు. యామ్ని ఏమో లడ్డు ఎప్పుడు తినాలా అని చూస్తుంది. ఇక్కడ కొన్ని పాలు అయితే పోసుకున్నా. ఒక చిన్న గ్లాసులో సగం గ్లాస్ పాలు చాలు. ఎందుకంటే మనకి ఇలా బెల్లం ఉంది, పల్లీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. కొంచెం తడి తగలంగానే ఇట్లా మెత్తగా అయితే అయిపోతే దాంట్లో అయితే మొత్తం మిక్స్ అయితే కావాలా. ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. లేని వాళ్ళైతే ఇట్లయితే ఇవైతే ట్రై అయితే చేయొచ్చు. చూడండి యామ్ని లడ్డు కోసం ఎంత ఆత్రంగా చేతులు అయితే చాపుతుంది. యామ్నికి అయితే చిన్న లడ్డు చేసి అయితే నోట్లు వేసి యామ్ని అయితే చేతులు వేసుకొని అసలు అల్లు ఏమేం కలిపిందో అని చూసి అయితే తింటుంది యామ్ని. యామ్నికి అయితే ఎంత డౌట్ ఉంటుందో, అందరు తింటుంది. కానీ యామ్ని ఈరోజు అయితే ఫస్ట్ అయితే తిన్నది. చూడండి సూపర్ ఫ్రెండ్స్ అంటుంది యామ్ని కూడా. చూడండి ఫ్రెండ్స్, యామ్ని తిన్నదిగా ఇంకేం కాదులే అనేసి ఉదయ్ కూడా వచ్చిండు తిన్నికే. నెక్స్ట్ అయితే ఆయేష్ గాడు అయితే ఏమంటుండు, వాళ్ళిద్దరికే పెడతావా నాకు పెట్టవా అంటే, వీడియో తీసేదే వాడు, నీకు తర్వాతకి పెడతలే అంటే సరే అని వీడియో తీస్తుండు. నా లడ్డూలు అయితే పర్ఫెక్ట్ కుదిరినాయి ఫ్రెండ్స్. మీకు కూడా నా వీడియో నచ్చితే వీడియో మొత్తం చూసి మీరు కూడా లడ్డు అయితే ట్రై చేయండి. చూడండి ఎట్లుందో. ఈ సైజు లడ్డూలు అయితే చేసిన. ఇంకా తినేసిర్రు, ఓన్లీ ఇవైతే మిగిలిపోయినాయి. ఇంకెళ్ళి కూడా తర్వాతకి అయితే కథం అయితే పెట్టిర్రు. ఏ 3, 4 అయితే మిగిలినాయి. చూడండి లడ్డూలు అయితే ఎంత నీట్గా అయితే కనపడుతున్నాయో. మనం బయట కొనుక్కుంటే వాళ్ళు ఎట్లా చేస్తారో ఏం వేస్తారో తెలియదు. ఇట్లా మన చేయి మీదంగా మనం స్వీట్ చేసుకోవటం అంటే మంచిగా అయితే అనిపిస్తుంది కదా, మన చేతులతోటి ఇంట్లో చేసుకుంటే. ఒక విషయం చెప్పుడైతే మర్చిపోయినా, ఈ లడ్డు అయితే బ్లడ్కి, ఒళ్ళు నొప్పులకి, ప్రతి ఒక్కదానికి, మన ఆరోగ్య సమస్యలు మంతొచ్చే ముందు అయితే ఈ లడ్డు తింటే అయితే మంచిగా అయితే ఉంటుంది. కడుపుల నొప్పి అలాంటివి అయితే ఏమి ఉండవంట, నాకైతే వాళ్ళైతే చెప్పారు. ఇంకోటి ఏంటంటే మ్యాచ్ డే అయిన వాళ్ళైతే అన్ని కొబ్బరిలు అవన్నీ అయితే ఇట్లనే వెచ్చి పెడతారు కదా, వాళ్ళు తినరు. వాళ్ళకి ఇలాంటి లడ్డు చేసి పెడితే మటుకి సింపుల్గా అయితే తినేస్తారు. ఒక లడ్డు తినేస్తే వాళ్ళకి టేస్ట్ కూడా అలాగైతే ఉంటుంది. ట్రై చేసి చూడండి.